పదం తప్పు. పండిత పుత్రుడు అపర పండితుడే అవుతాడని మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కొడుకు నిరూపించిండు. తండ్రి పేరుకు మత్స రావద్దని, తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేయాలని 4 ఎకరాలు కబ్జా పెట్టిండట వేరేటోళ్ళ భూమి. కానీ ఎంత మంచోడు చూడుర్రి. ఎమ్మెల్యే కొడుకంటే ఇవాళ రేపు చిన్న ముచ్చట్నేనా? ప్రజాస్వామ్యాన్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు, చట్టాలను ఇంటి గుంజ గట్టేసుకోవచ్చు, పోలీసులను అధికారులను అంగడి బొమ్మలను చేయొచ్చు. ఎంత గొప్ప అర్హత అది! అగో ఆ అర్హతనే సాధించిండు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ కొడుకు ప్రశాంత్ రెడ్డి కూడా. రాజకీయ వారసత్వం వచ్చే దుర్మార్గపు అర్హతలను ఆధారం చేసుకుని రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల అనే ఊళ్ళో ఉన్న సర్వే నెంబర్ 299, 300 నెంబర్ల మీద మనసు ఆరేసుకున్నాడట. ఎమ్మెల్యే కొడుకు మనసు పట్టి ఉంటదా భూమి? తెల్లారే కడీలు వాతుడు పుణ్యదానం చేసిండట. ఇక అస్సలు భూమి ఓనర్ వచ్చి ఏ అని లొల్లి పెడితే వెళ్ళిపోయిరట. ఇగో ఈయన చెప్తున్నాడు ఇనుండ్రి. సంబంధించిన మా ఎమ్మెల్యే గారి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4:30కు ఓ 50 మందిని తీసుకొచ్చి ఈ పొలాన్ని కబ్జా చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే కొడుకునని చెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒక ఎంపీపీనైనా నాకే రక్షణ లేకుంటే నేను అదే పార్టీలో ఉన్న, నాకే అధికార పార్టీలో ఉన్న నాకు కూడా రక్షణ లేకుంటే మీ మామూలు రైతుల పరిస్థితి ఏంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఆదిబట్ల మరి ఇక్కడ సర్వే నంబర్ 299 అదేవిధంగా 300 సర్వే నంబర్ లో మాకు సంబంధించిన 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల 10 గుంటలు మాకుంది. మరి అందులో మరి మన స్థానిక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కొడుకు మరి బంటి మరి అక్రమంగా మా ల్యాండ్ లో చొరబడి అలా కడీలు బాదడం జరిగింది. ఇన్నరా ముందుగాల మాట్లాడిన ఆయన ఎవరో కాదు, మండల పరిషత్ అధ్యక్షుడు అంటే ఎంపీపీ భూమికే ఎసరు పెట్టిర్రట. వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకు దరఖాస్తు పెట్టిర్రు. మా ముద్దుల ఎమ్మెల్యే గారి సుపుత్రుడు మా భూమిని చెరబట్టిండు, జర ఇడిపిన్రి సారు అన్నారట. ఇక ఆ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినాము అన్నారట. ఎమ్మెల్యే కొడుకు మీద కేసు బుక్ చేసి విచారణ చేసేంత దమ్మున్నదా పోలీసు వాళ్ళకు? మళ్ళా వీళ్ళిద్దరు ఒకటే పార్టీ వాళ్ళ ఏదో కూసుండబెట్టి మాట్లాడుకోమని వరుస కొడతారు పోతుంది. గిసొంటి జనం ఈయనట్టు